నమస్కారం అండి. ఇండియన్ లాస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి నమస్కారాలు. లీగల్ సర్కిల్స్లో ఈ 3 చట్టాల గురించి చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సెక్షన్ 106 క్లాస్ 2 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత అనే సెక్షన్ గురించి బాగా చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో నేరాలు చేసి హిట్ అండ్ రన్ కేసెస్కి సంబంధించి పనిష్మెంట్ అనేది 0 to 10 years పెట్టారు. డ్రైవర్స్ ఏ వెహికల్ డ్రైవర్ అయినా కానీ భయపడిపోయారు. దానికి సంబంధించి ఒక స్ట్రైక్ కూడా చేస్తే దాన్ని హోల్డ్లో పెట్టారు. అది ఇప్పుడు ప్రస్తుతం అమల్లో లేదు. కానీ తీవ్రతరమైనటువంటి శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ కాబట్టి దానికి సంబంధించి ప్రతి డ్రైవర్ కూడా చాలా జాగరూకతతో నడపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్ట్స్లో కూడా చాలా అమెండ్మెంట్స్ వచ్చినాయి. మీకు హెల్మెట్స్ 2 హెల్మెట్స్ ఖచ్చితంగా ఇద్దరు పెట్టుకోవాలి, పిలియన్ డ్రైవర్ కూడా. ఇప్పుడు కొంతమంది 3-4 కూడా పోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ 2 వాళ్ళని పట్టుకొని వాళ్ళందరి మీద కేసులు పెడితే వాళ్ళ యొక్క లైసెన్స్ 3 months సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మోటార్ వెహికల్కి సంబంధించి వచ్చినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి మార్పుల్ని మీరు తెలుసుకొని హిట్ అండ్ రన్ కేసులు జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. హెల్మెట్స్ ఉండాలి. వెహికల్స్ కూడా, ఆ హెల్మెట్స్ కూడా బాగా నోటిఫైడ్ కంపెనీస్ దగ్గర నుంచి కొని క్వాలిటీ ఉన్న వాడే వాడాలి. ఏదంటే అది వాడకూడదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. నమస్కారం.